బల్గేరియాలో 1911లో జన్మించిన బాబా వంగ 12 వయసులో ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయింది. అప్పట్నుంచి ఆమె భవిష్యత్తును చూసే అద్భుత శక్తిని పొందారు. భవిష్యత్తులో జరగబోయే చాలా అంశాలకు సంబంధించిన విషయాలను ఆవిడ ముందే చెప్పారు. అయితే 1996లో మరణించిన బాబా వంగ 5079 వరకు భవిష్యవాణులు చెప్పింది. వీటిలో చాలా వరకు నిజమయ్యాయని చెబుతుంటారు. బాబా వంగ 2001లో అమెరికాలో జరిగిన 9/11 దాడులను సూచించింది. 2 లోహ పక్షులు గొప్ప నగరంపై దాడి చేస్తాయి అని ఆమె జోస్యం ట్విన్ టవర్స్పై విమానాల దాడిని పోలి ఉండటంతో ఆమె చెప్పిన భవిష్యత్ వాణికి ప్రాచుర్యం లభించింది. అప్పట్నుంచి బాబా వంగ చెప్పిన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కొనసాగుతోంది. అయితే 2025 ఆగస్టు నెలకు సంబంధించిన ఓ విషయాన్ని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాబా వంగ పేరు వినబడగానే ప్రపంచ జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె చెప్పిన జోస్యాలు తలుచుకొని వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడో 1996లో బాబా వంగ చనిపోయింది. ఆమె బతికున్నప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. జనాల్ని కలవరపెడుతున్న విషయం ఏంటంటే 2025 ఆగస్టులో డబుల్ ఫైర్ జరుగుతుందని ఆమె చెప్పింది. బాబా వంగ చెప్పిన డబుల్ ఫైర్ వెనుక అంతరార్థం ఏంటో ఎవరికీ తెలియదు. కానీ డబుల్ ఫైర్ అంటే 2 విధాలుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ప్రజలు భావిస్తున్నారు. ఒకటి భూమి మీద నుంచి, రెండోది ఆకాశంలోంచి. భూమి మీద అంటే అడవులు తగలపడతాయి, ఆకాశంలో అంటే అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆకాశంలోంచి ఓ ఉల్క భూమిపై పడుతుందట. ఎవ్వరికీ బాబా వంగ జోస్యంపై క్లారిటీ లేదు. ప్రపంచ దేశాల ప్రజలు ఆమె ఏం చెప్పిందో అర్థం కాక ఎవరికి వారు ఊహాగానాలు చేసుకుంటున్నారు, భయపడుతున్నారు. బాబా వంగ ఓ విచిత్రమైన జోస్యం చెప్పింది. 2025లో ఓ చెయ్యి 2గా విడిపోతుంది, 2 చేతులు చెరోదారిన వెళ్లిపోతాయి అని అంది. ఆమె అన్నదానికి అర్థం ఏంటో ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. నాటో లేదా యూరోపియన్ యూనియన్ గ్రూపులు 2గా విడిపోయే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు. ఇక ఇదే 2025లో బాబా వంగ ఈ భూమి మీదకు ఏలియన్స్ వస్తాయని కూడా చెప్పింది. ఆమె చెప్పినవన్నీ జరుగుతాయో లేదో వేచి చూడాలి మరి.